సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మన యొక్క సొంత రాష్ట్రంలో మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడమే జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అటెండర్ లెవెల్ జాబ్స్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడమే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్న మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేటువంటిది రాయడం మరియు చదవగలిగేటువంటి స్కిల్స్ అనేవి కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి గుడ్ ఫిజిక్తో పాటు 2 వీలర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడమే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేటువంటి దాన్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డీడీ అనేది ఏ విధంగా తీయాలని చూసుకున్నట్టు కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ద కమిషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి ఈ యొక్క పేరుపై మీరు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డీడీ రూపంలో ఇక అమౌంట్ అనేటువంటి దాన్ని తీసి ఈ యొక్క డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకోవట్లే కనుక సో ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూ అనేటువంటి షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్తో పాటు పిన్ కోడ్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీది ఏ క్యాస్ట్ అయినట్టు కనుక ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని చెప్పేసి ఇచ్చేసి ఒక స్కూల్ నేమ్తో పాటు పర్సంటేజు, ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 9th 10th 11th పాయింట్ దగ్గర వచ్చేసరికి మీరు నో అని చెప్పేసి ఇక్కడ మీరైతే మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 12th పాయింట్ కనుక చూసుకుంటే కనుక ఎర్లియెస్ట్ డేట్ బై విచ్ ద ఇండివిజువల్ కెన్ రిపోర్ట్ టు డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే కనుక సో మీరు ఎప్పటికీ మీరు జాయిన్ అవుతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
సో ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి ఏదో ఒక డేట్ అనేటువంటి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ 13th పాయింట్ దగ్గర వచ్చేసరికి మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నారో ఒక అమౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక డీడీ నెంబర్తో పాటు డీడీ అనేది ఏ డేట్న తీశారు, ఏ బ్యాంకులో తీశారు, ఒక అమౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్టు కనుక అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీడీ రిసిప్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక ఒరిజినల్ డీడీ రిసిప్ట్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు అడిషనల్గా 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఒక పౌచ్లో పెట్టేసి ఒక ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, నెక్స్ట్ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు ప్రీవియస్గా మీరు పర్సనల్గా కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేవి కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా సెండ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసి ఒక అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ /11-4-660 4th ఫ్లోర్ సింగరేణి భవన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటదే కనుక జనవరి 24th లోపు మనము అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి అఫీషియల్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 6 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్తో పాటు ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.